చెముకుల కృష్ణ చైతన్య. కోవూరు నియోజకవర్గంలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈయన పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జిగా కోవూరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. అయితే ప్రజెంట్ సార్ మనతో ఉన్నారు. సార్ మాటలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ చెప్పండి, మీరు కోవూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్గా అంటున్నారు? 3 yearsగా క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాం. దీనికంటే ముందుగా 2014 నుంచి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. గడిచిన ప్రభుత్వంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క అనుచరగణంగా ఆయన చేస్తున్న సర్వీసుల్లో ప్రధాన భాగంగా మేము ముందున్నాం. విడవలూరు మండలం, విడవలూరు మా సొంతూరు. బీటెక్ వరకు చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చాం. ఓకే, అంటే ప్రజెంట్ మీరు జాబ్ చేస్తూ రాజకీయాల్లో ఉన్నారు? ఇప్పుడు జాబ్ చేయట్లేదు. సాఫ్ట్వేర్లో 3-4 years జాబ్ చేసి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చాం. అంటే ఎందుకు సార్? సాఫ్ట్వేర్ అంటే కంఫర్ట్ జాబే కదా, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? బేసికల్గా కొంత పొలిటికల్ ఫ్యామిలీ కావటం, పాలిటిక్స్లో నాకున్నటువంటి ఇంట్రెస్టు, రాజకీయంగా పనిచేసి ప్రజలకు ఏదో సేవ చేయాలా, నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక అడుగు వేయటం. మేము వేసిన అడుగుని పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేసి యువత రాజకీయాల్లో ముందుండాలా, బీసీ సామాజిక వర్గాల నుంచి ముందుండాలన్న ఆలోచనతో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆయన ఎంకరేజ్ చేసి ఆయన ఇచ్చిన సపోర్ట్తో 2014 నుంచి 19 దాకా యాక్టివ్ రోల్లో ఉంటాం. 19 ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధికారం లేని సమయంలో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో జిల్లా పార్టీ చంద్రబాబు నాయుడు గారు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అధికార ప్రతినిధిగా పనిచేయమని చెప్పి అవకాశం కల్పించారు. పార్టీకి సంబంధించిన మా వాయిస్ వినిపించే విషయంలో, ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలపైన విమర్శలు చేసే విషయంలో ముందుంటూ కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక సమస్యలని ఎండగట్టే విషయంలో కానీ, ఇక్కడ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి అనేక అరాచకాలని, దురాఘాతాలని బయటపెట్టే విషయంలో ముందుంటూ నడుచుకుంటూ వచ్చినాం. ఆ రోజు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు చురుగ్గా పాల్గొనటం. తర్వాత యువనాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఆయన ఎంట మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటం, దినేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఓకే, మరి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మీ బాండింగ్ ఎలా ఉండదు సార్? చాలా చక్కటి బంధం మా మధ్య ఉంది. చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తారు. మమ్మల్ని ఎక్కడా కూడా చిన్న పెద్ద అంటే చిన్న పిల్లవాళ్ళు వీళ్ళు వెనక్కి నెడదాం ఆ టైప్ ఆలోచన కాకుండా, మేము ఎక్కడైతే పని చేయగలమో, ఏ విషయాలపైన మేము పని చేయగలమో ఆ విషయాలు మాకు అప్పచెప్తూ మమ్మల్ని రాజకీయంలో ఎన్నెండు తట్టి ముందుకు నడిపించారు. 2014-19 దాకా కోవూరు నియోజకవర్గంలో 1600 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుగుంటాయి. ఓవరాల్గా కోవూరు నియోజకవర్గంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్పెషల్లీ విడవలూరు మండలం మాది. విడవలూరు మండలంలో దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయల పైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వీటన్నిటిల్లో మాకందరూ కూడా భాగస్వామ్యాన్ని కల్పించి మమ్మల్ని ముందుకు నడిపించే పరిణామ క్రమంలో దినేష్ రెడ్డి గారు కానీ, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆ రోజు శాసనసభ్యులు కానీ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తూ మాకు ఒక మంచి చక్కటి రాజకీయ బాటలు వేయించారు మా చేత. కాబట్టి మేము ఇప్పుడు దానికి కృతజ్ఞతాభావంతో ఉంటాం. ఆ విధమైనటువంటి విధానాన్ని మేము ఇప్పుడు కూడా పార్టీకి ఏ విధంగా అయితే లాయల్గా పనిచేస్తూ ఉన్నామో, అదేవిధంగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో అదే రకమైన సంబంధాలు ఈ రోజుకి కొనసాగుతాయి. భవిష్యత్తులో కూడా దినేష్ రెడ్డి గారితో కొనసాగుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మరి ఇప్పుడు దినేష్ రెడ్డి గారు 2024లో పోటీ చేయాలని భావిస్తున్నారు. సార్కి మీ సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? సార్తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? దినేష్ రెడ్డి గారు గెలిపే జయంగా పనిచేస్తాం. దాంట్లో వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని కలుపుకొని బొమ్మను కలుపుకోవడం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే కట్టుబడి మేము చేయాల్సిన పని మేము చేస్తాం గెలుపు కోసం. దాంట్లో వెనకాడే సమస్య లేదు. పూర్తి స్థాయిలో నియోజకవర్గం మొత్తం కూడా మేము చూస్తూ ఉన్నాం. మా విడవలూరు మండలం కావచ్చు, బయట మండలాలు కావచ్చు, పార్టీ మాకు ఇచ్చిన బాధ్యత కానీ, దినేష్ రెడ్డి గారు మాకు అప్పచెప్పిన బాధ్యత కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా పనిచేసే విషయంలో మేము ఎంతవరకు అయితే పనిచేయగలమో అంతవరకు పనిచేస్తాం. తెగించి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఓకే, ఇప్పుడున్న కోవూరు నియోజకవర్గంలో చాలా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అధికారం చాలా అవినీతికి పాల్పడుతుంది. అలాగే చాలా గ్రావెల్ మాఫియా, ఇసుక ఇలా చాలా జరుగుతున్నాయి అని చెప్పనేసి సార్ చాలా ప్రొటెస్ట్లు చేశారు. మరి దాంట్లో
మీరు సార్కి ఏమన్నా వెన్నుదన్నుగా ఉన్నారా సార్? ప్రతి పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం. కనిగిరి రిజర్వాయర్లో ప్రసన్న కుమారుడు ఆధ్వర్యంలో పూర్తి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గానికి ఆయువు పట్టులు అనేది కనిగిరి రిజర్వాయర్. ఎప్పుడో కాటన్ ద్వారా ఏర్పాటు చేసినట్టు కనిగిరి రిజర్వాయరు దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన కనిగిరి రిజర్వాయర్లో సహజ సిద్ధమైన ఆనకట్టలు ఉంటే ఆ ఆనకట్టలను కొల్లగొట్టి దాదాపుగా 100 కోట్ల రూపాయల గ్రావెల్ దోచుకున్నారు. ఆ ఆనకట్టల నుంచి వాటర్ లీకేజ్ అయ్యి అసలు రిజర్వాయరే ప్రమాదమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు తెగించి ఆ రిజర్వాయర్ని కాపాడే విషయంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు తీసుకున్న చొరవ, ఆ పోరాటం తెగించి ఆపిన ఘనత పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారికి దక్కింది. దాంట్లో ఆయన ఎంట నడిచే విషయంలో మేము ఎక్కడ వెనకాడలేం. అది నియోజకవర్గం మొత్తం, మా ఇరువురు మండలం ఒకటి నియోజకవర్గం మొత్తానికి సంబంధించిన సహజ సంపద, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి ఆయన పోరాటం చేశారు. దాంట్లో మేము ఆయనతో కలిసి మేము ప్రయాణం చేశాం. ఇసుక రీచ్లు, ఈ కోవూరు నియోజకవర్గంలో 9 ఇసుక రీచ్లు ఉంటే ఈ ఇసుక రీచ్ల్లో 100 కోట్ల రూపాయల ఇసుక దోచుకెళ్లారు. 3 మండలాల్లో మంచినీటి వసతి దొరకలేదు. 3 మండలాలు వరదలు వస్తే ఈ ఇసుక రీచ్ల్లో వాళ్ళు పెట్టినటువంటి దారుల వల్ల నీళ్లు బయటకు పారుకుంటూ పోయి 3 మండలాలు ముంచేసాయి. ఈ పాపం ప్రసన్న కుమారుడిది. 3 మండలాలకు సంబంధించినటువంటి వాటర్ సమస్య తీసుకొచ్చారు. ఈ పాపం ప్రసన్న కుమారుడిది. ఇక్కడ ఉన్న 100 కోట్ల రూపాయల ఇసుక దోచుకుపోతే దాంట్లో నుంచి కనీసం 10% కూడా కోవూరు నియోజకవర్గం ఉపయోగపడలా. ఈ సంపద ఎవరు దోచుకున్నారు, ఎక్కడికి పోయిందని ప్రశ్నించిన గొంతు పోలవరెడ్డి దినేష్ రెడ్డి. ఆ గొంతుకి మేము సపోర్టింగ్గా నిలబడడం మా బాధ్యత కాబట్టి మేము ఆయనతో నడిచాం. ఆయన చేసిన పోరాటానికి మేము ఎన్నుదనగా ఇప్పుడు నిలబడతా ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. మద్యం మాఫియా ఎక్కడో గోవా నుంచి సముద్ర మార్గంలో మద్యం మాఫియా తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అమ్మించారు. గంజాయి మాఫియా జరిగింది, ప్యాకెట్ మాఫియా జరిగింది. వీటన్నిటిపైన చాలా సమర్థవంతంగా గలమెత్తినటువంటి ఏకైక నాయకుడు కోవూరు నియోజకవర్గం నుంచి పోలవరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ పార్టీ. అందుకోసం మా బాధ్యతగా ఈ నియోజకవర్గంలో ఉన్న సహజ సంపదను కాపాడుకోవాలా, ఇక్కడ యువతకు ఉన్న ఉపాధి అవకాశాలు కాపాడుకోవాలా, ఈ ప్రాంత సంరక్షణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికోసం పోరాటం చేసే యోధుడు పోలవరెడ్డి దినేష్ రెడ్డి కాబట్టి ఆయన అంటే మేము ప్రయాణం చేస్తాం, ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఓకే సార్, అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో సార్ తలపడుతున్నారు ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో. కానీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గారిని చూసుకుంటే 6 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అలాగే వాళ్ళకున్న రాజకీయ చరిత్ర కూడా ఆయనే 25 సంవత్సరాల వరకు ఉన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. సార్ చూస్తే ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీలో దిగుతున్నారు. మరి ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారు ఏంటి సార్? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు శాసనసభ్యులు. అవును సార్. 6 సార్లు శాసనసభ్యులు అంటే 6 ఐదులు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండాలి. ఒకసారి చూస్తే 22 సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యులుగా ఆయన ఉన్నాడు, 30 సంవత్సరాల శాసనసభ్యుడు కాదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభ్యులుగా అయ్యే సమయానికి ఆయన వయసు కూడా 30 ఏళ్ళే. ఆయనే 40 ఏళ్ళు 50 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే కాల. వాళ్ళ నాయన 3 సార్లు శాసనసభ్యుడు కాబట్టి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శాసనసభ్యుడు అయ్యాడు. సేమ్ సినారియోలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా శాసనసభ్యుడు అయ్యాడో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రాజకీయ జీవితం 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన 2 సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి అధికార పార్టీ ఇన్ఛార్జిగా కోవూరు నియోజకవర్గంలో పల్లెలో ఒక బలమైనటువంటి వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆయన అంటే ఒక నమ్మకం ఉంది. 2 సార్లు శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తి కోవూరు నియోజకవర్గంలో మీరు ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆయన శిలాపలకాలు కనపడతాయి, ఆయన చేసిన అభివృద్ధి కనపడతాయి. ఆయన వారసుడిగా వచ్చినటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి సేమ్ అదే వయసులో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడైతే శాసనసభ్యుడు అయ్యాడో అదే వయసులో శాసనసభ్యులుగా వచ్చారు. చాలా బాగా చదువుకున్న వ్యక్తి, విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. రాజకీయాలు కాకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి, రాజకీయాలు సంపాదించుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి. తన తండ్రి నిజాయితీగా బతికాడు, అదే వారసత్వాన్ని కొనసాగించడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. తన తండ్రితో ప్రయాణం చేసినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి వర్గం దినేష్ రెడ్డి గారితో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. పెద్ద ఎత్తున యువత ఈరోజు ఆకర్షితులయ్యారు. వీటన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ సిస్టమ్, తెలుగుదేశం పార్టీ బలమైన క్యాడర్, లోకేష్ బాబు గారి యొక్క అడుగుజాడలు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన విధానం, ఈరోజు యువత ఎమర్జ్ చేసుకుంటున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, విద్యా అవకాశాలు, వీటన్నిటిని ప్రధానంగా చేసుకొని వాళ్ళందరికీ కనపడ్డటువంటి దిక్సూచి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు కనపడుతున్నారు. కాబట్టి కోవూరు నియోజకవర్గంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క గెలుపు నల్లేరు మీద నడగ్గా సాగిపోద్ది. పెద్ద పెద్ద జైంట్ ర్యాకెట్స్ అనుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిలో 6 సార్ల ఘన చరిత్రలో, లేకపోతే జమీందారీ వంశ చరిత్రలో ఇవన్నీ ఇక్కడ కనపడవు.
గతంలో నల్లపరెడ్ల కంచుకోవడానికి బద్దలు కొట్టింది పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ రోజున మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క రాజకీయ జీవితాన్ని సమాధి చేయబోతుంది కూడా పోలంరెడ్డి దినేష్ రెడ్డి అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తాం. ఓకే సార్, చూసుకుంటే ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ ఇయర్ జరిగిన వీరి చలపతికి ఏ ఇష్యూ అయితే జరిగిందో ఆ ఇష్యూలో దినేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మధ్యలో ఎందుకో చూస్తానికి మాకు ప్రసన్న కుమార్ రెడ్డి హుందాగా వ్యవహరించారేమో ఆ విషయంలో అనిపించింది సార్. అంటే ఈయనకి రాజకీయ భవిష్యత్ అంటే ఇప్పుడే అడుగుపెట్టారు కాబట్టి అంత పరిజ్ఞానం లేకపోయింది అనుకోవచ్చా? మీ ఆలోచన విధానం మీరు ఏ కోణంలో చూసారని పూర్తిగా తప్పు. ఓకే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని పిల్ల బచ్చాలుగానో రాజకీయ అవగాహన లేని విధంగానో మీ అంతు చూస్తానని మాట్లాడిన తర్వాతే పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ఆయన మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. రెస్పాండ్ అవుతూ కూడా అసందర్భ ప్రలాపన చేస్తే చూస్తూ ఊరుకోనమాట మాట్లాడారు. దాన్ని బేస్ చేసుకొని ఆయన అనుచరగణమైన వీరిచలపతి చేత ఆయన మాట్లాడించిన భాష, తీరు, వ్యవహారం జనం చూశారు. దానికి సమాధానంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికే సమాధానం చెప్పారు, కానీ వీరిచలపతికో ఇంకొకరికో సమాధానం చెప్పాల. దినేష్ రెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఆ రోజు మాట్లాడిన మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద చర్చిద్దామా, అభివృద్ధి మీద చర్చిద్దామా, జరుగుతున్న పరిణామాలను మీరు చర్చిద్దామా, మీరు వస్తే మేము సిద్ధం, అంతేగాని ఎవరి చేత పడితే వాళ్ళ చేత మాట్లాడితే మేము వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము చెప్పమని చెప్పని క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క రౌడీయిజాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి అధికార దర్పాన్ని చూపించే ప్రయోగంలో వాళ్ళు మాట్లాడిన భాషలు, వారు చూపించిన విధానాలు ప్రజలు ఇప్పుడు విశ్వసించరు. ఆ విధంగా మాట్లాడిన వ్యక్తుల్ని చాలా చక్కగా మాట్లాడారు, ఇంకా ఎక్కువగా మాట్లాడాలని చెప్పిన పొగిడిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఓకే, అత్యంత జుగుప్సాకరమైన భాషను ఉపయోగిస్తే, అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఈ భాష చాలా బాగా మాట్లాడారు, ఇంకా ఎక్కువ మాట్లాడాలని చెప్పని ప్రోత్సహించిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మీకు అది హుందాతనంగా కనిపిస్తే రాజకీయ చరిత్రలో ఇంతకంటే హీనమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా చెప్పారు. హుందాతనం అని కాదు, ఇప్పుడు మనము అపోనెంట్ మీద మన టార్గెట్ ఉండాలి. పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా మనకు అది అనవసరం. ఎందుకంటే పక్కన వాళ్ళు ఏం మాట్లాడారో మాట్లాడలేదు కాబట్టే వాళ్ళు మాట్లాడిన భాషకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు, తన పని తాను చేసుకుంటూ పోయారు. ఓకే, ఆయన ఇన్ని మాట్లాడుకున్న వాటికి ఎక్కడ సమాధానం చెప్పాలా, వాటికి రెస్పాండ్ కూడా కాలేదు. ప్రసన్న కుమారుడు మాట్లాడితేనే పోలంరెడ్డి దినేష్ గారు రెస్పాండ్ అయ్యారు. అలాగే సార్, వారి కింద మాట్లాడినటువంటి ఈది గుండాలకో ఇంకొకరికో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, దాన్ని ప్రజలకు వదిలేశారు. ఓకే సార్, అయితే యువతకి 40% సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఫస్ట్ పేరు దినేష్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే మీరు వీళ్ళకి విధేయుడిగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అయ్యారు? పార్టీకి విధేయతగా పనిచేస్తున్నాం, పార్టీ అభ్యర్థులుగా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి అంతే విధేయతగా పనిచేస్తున్నాం. యువతకు అవకాశాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద ఎత్తున మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మార్పుల్ని యాక్సెప్టెన్స్ చేయడం కోసంగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా మరింత ముందుకెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా దినేష్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు బలపరిచినప్పుడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేసినప్పుడు, మాకంటే కొంచెం చిన్నవాడు ఉండొచ్చు, సమకాలీకంగా మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఒక 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే వ్యక్తికి ఇన్ఛార్జ్గా ఇవ్వటం, సీట్ ఇవ్వటం ఖచ్చితంగా అబ్జల్యూట్లీ మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఓకే, ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో ఈ కాన్స్టిట్యుయెన్సీలో మీరు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం, ఏదో దారిని వెళ్ళిపోవటం కాదు, ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఇంటికి పోవాలి. కొవ్వూరు నియోజకవర్గంలో అధికార లెక్కల ప్రకారంగా 1,10,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుకి 110 రోజులు కంప్లీట్ చేస్తే ఈ 110 రోజుల్లో దాదాపుగా 70,000 కుటుంబాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ భవిష్యత్తు గ్యారెంటీకి సంబంధించినటువంటి 6 సూత్రాలని, 6 పథకాలని ప్రజలకు వివరించడంలో దినేష్ రెడ్డి గారు స్వయంగా కరపత్రం చేతబట్టి ఇల్లు తిరుగుతూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పటికి 70,000 కుటుంబాలు పూర్తి చేశారు. కొవ్వూరు రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఒక 70,000 కుటుంబాలు నేరుగా కలిసి మా సిద్ధాంతాలు ఇవి, మా పథకాలు ఇవి, మా సంక్షేమ పథకాలు ఇవి చెప్పినటువంటి రాజకీయ నాయకుడు ఈ రోజుకి కొవ్వూరు నియోజకవర్గంలో ఎవరు లేరు. మేము 1,00,000 కుటుంబాలు జరుపుతామని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసుకొని సంబరాలు చేసుకున్న నాయకత్వాలు
1,00,000 కుటుంబాలు కలవాల. ఈదులో నడుచుకుంటూ వెళ్ళిపోయారు, పేపర్లో ప్రకటనలు చేసుకున్నారు. ఒకే ఒక వ్యక్తి పోలవరెడ్డి దినేష్ రెడ్డి ఈ రోజుకి 70,000 కుటుంబాల పైన కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతూ ఆ ఇంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఏ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పని తెలియజేస్తూ ముందుకు పోతుంటే క్లస్టర్ ఇన్ఛార్జీలుగా కోవూరు నియోజకవర్గంలో 11 క్లస్టర్ ఇన్ఛార్జీలుగా 73 యూనిట్ ఇన్ఛార్జీలుగా 324 బూత్ కన్వీనర్లుగా ఉన్న వ్యక్తులు మేమందరం కూడా ఇళ్ళకి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సంబంధించిన విషయాల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం అందిస్తామో ప్రజలకు తెలియజేస్తూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తు గురించి మీరేమంటారు సార్? అది పార్టీకి ప్లస్ అవుతుందా? 100%. రాష్ట్ర భవిష్యత్తు, కొన్ని సామాజిక సమీకరణాలు, ఒకే పందాతో ఒకే సిద్ధాంతంతో వేరువేరుగా పోతున్న ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆ కలయిక ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వ ఏర్పాటుకి 100% ఉపయోగపడుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం. కాబట్టి ఈ కలయికని అందరూ ఆహ్వానిస్తారు. అయితే నెల్లూరులో లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే వైసీపీకి నెల్లూరు కంచుకోటగా మారింది. 10కి 10 స్థానాలు క్లీన్ స్వీప్ చేశారు. మరి ఈసారి 175కి 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు మావే అంటున్నారు. టీడీపీ వాళ్ళు కదిలేరా ప్రోగ్రామ్ తోటి ఇవి మేము కంచుకోటని బదులు కొడతామంటున్నారు. మీరు ఏ వ్యూహంతో ముందుకెళ్తారు ఈసారి? ప్రజల ఆలోచన విధానం. భారతదేశం ఒక చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎక్కడైతే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలు తమంతట తాముగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసంగా రాక్షస రాజకీయ నాయకుల్ని కూలదోస్తూ వచ్చారు, ఆ ప్రభుత్వాన్ని అంతమొందిస్తూ వచ్చారు. అదే పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఒక రాక్షస ప్రభుత్వం ఏర్పడబడి రాక్షస క్రీడ ఆడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఒక రాక్షస పాలన అందించాలన్న ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. అటువంటి విధానాలపైన ఇసిగెత్తిన ప్రజలు ఒక దండయాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ జరుగుతున్న దండయాత్రలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం కూలిపోక తప్పదు. నూతన ప్రజాస్వామిక విధానంతో ఒక విలువలతో కూడినటువంటి ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. ఆ ప్రజాప్రభుత్వమే టీడీపీ జనసేన ప్రభుత్వం. ఓకే సార్, ఫైనల్గా నెల్లూరు రాజకీయాలు ఎలా ఉండిపోతున్నాయి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఎంపీ స్థానం తెలుగుదేశం గెలుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. ఇది వాస్తవం. ఓకే సార్, మొన్న చూసుకుంటే రీసెంట్గా ఉమ్మడి జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించారు. అయితే అందరం అనుకున్నట్టుగానే దినేష్ రెడ్డి గారి పేరు ఫస్ట్ లిస్ట్లో వస్తుందని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా సార్ పేరు అయితే రాలేదు. కానీ అనఫిషియల్గా అనుకుంటున్న విషయం ఏంటంటే ఈ కోవూరు నియోజకవర్గానికి విపిఆర్ గారిని ప్రతిపాదిస్తున్నట్లు కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? విపిఆర్ గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారండి. కోవూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానంతో, లోకేష్ గారి యొక్క ఆదర్శంతో పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఇది వాస్తవం. ఓకే సార్, ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్. 2024 ఎన్నికల్లో పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి మీరు ఎలా సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మా చివరి ప్రాణం వరకు తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క భారీ ఆధిక్యంతో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటం కోసంగా నేను కానీ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మొత్తం కానీ చివరి శ్వాస వరకు పోరాటం చేస్తాం, గెలిపించే చూపిస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. నమస్తే. సార్.